Hello everyone, this is our boxer. So in my previous videos, నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను బాక్సింగ్ బేసిక్స్ ఇంకా నాకౌట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నా అని. సో ఫైనల్లీ నేను మైక్ తీసుకున్నప్పుడు మైక్తో క్లియర్ వాయిస్ వస్తుందని ఇంకా మైక్తో మంచిగా వినిపిస్తుంది అందరికీ. సో నేను మైక్ తీసుకొని నేను ఇలా బాక్సింగ్ బేసిక్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. అయితే బాక్సింగ్ బేసిక్స్లో ఫస్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ రైట్ హ్యాండర్ you need to stand in a orthodox position. ఇది రైట్ హ్యాండర్ కి ఉండే పొజిషన్ అన్నమాట. రైట్ హ్యాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్థోడాక్స్ పొజిషన్ ఉండాలి. సో ఈ ఆర్థోడాక్స్ పొజిషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఏదైనా రోప్ అయినా ఏదైనా ఇట్లాంటిది రబ్బర్ లాంటిది ఏదైనా ఉంటే ఒక రోప్ని ఇట్లా వేసుకొని మన షోల్డర్ లెవెల్ లెగ్స్ పెట్టేసేయాలి. టోస్తో మన షోల్డర్ లెవెల్ లెగ్స్ పెట్టేసాలి. టోస్ మీద నిలబడాలి. సో మన లెగ్స్ అనేది బాడీ అనేది మొత్తం ఫ్రీ వదిలేసేయాలి. సో దిస్ ఈస్ ద గార్డ్ పొజిషన్. మన రైట్ హ్యాండ్తో కవర్ అయిపోవాలా ఇది మొత్తం, ఈ పార్ట్ మొత్తం. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ మన ఐ ఆపోజిట్లో ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ ఐ ఆపోజిట్. ఇట్లా ఓపెన్ ఉండొద్దు, మొత్తం క్లోజ్ ఉండాలి. ఇది ఇట్లా ఓపెన్ ఉండకుండా మొత్తం క్లోజ్ ఉండాలి మన గార్డ్ పొజిషన్ అనేది. ఇలా మనం పర్ఫెక్ట్ గార్డ్ పొజిషన్ చేయాలి. సో ఇది రైట్ హ్యాండర్కి ఉండే ఎవరైతే రైట్ హ్యాండర్ ఉంటాడో వాళ్ళకి ఆర్థోడాక్స్ పొజిషన్ అనేది ఉంటుంది. దీన్ని ఆర్థోడాక్స్ పొజిషన్ అంటారు. నెక్స్ట్ వీడియోలో లెఫ్ట్ హ్యాండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌత్ పా పొజిషన్ ఎలా చేయాలో చూపడు. సౌత్ పా పొజిషన్ అనేది ఇట్లుంటుంది. ఇది సౌత్ పా, ఇది ఆర్థోడాక్స్, ఇది సౌత్ పా. ఓకే, ఇన్ నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోనా షో యూ the southpaw position. So till then, follow me. Bye bye.